హాయ్ అందరికీ. నేను ప్రియాంక. డిజిటల్ మహిళలోని శ్రీచక్ర సంఘం సంఘమిత్రురాలిని. నేను డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, మీ పీస్ వాయిస్ ఫౌండర్‌గా నేను అప్‌గ్రేడ్ అవుతూ నా యొక్క సర్వీసెస్‌ని అందజేస్తున్నాను. ఇక్కడ సంఘమ్స్‌లో చాలా మనకి మీటింగ్స్ పెట్టడము అండ్ ఆ మీటింగ్స్ వల్ల చాలా చాలా ఎనర్జీ, వైబ్స్, ఎన్‌లైట్‌మెంట్ తీసుకుంటాం. కానీ ప్రాక్టికల్‌గా ముందుకు వెళ్ళడానికి కూడా సంఘమ్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఎలా అంటే మేము కలవడం అనేది చాలా తరచుగా జరగదు కదా! సో, సంఘమ్స్ వల్ల వీక్లీ వన్స్ మేము ఆన్‌లైన్‌లో కలవడం వల్ల అండ్ మంత్లీ వన్స్ ఇలా ఆఫ్‌లైన్‌లో కలవడం వల్ల ఒకలాంటి బాండ్ పడుతుంది. అండ్ బాజార్స్ ఆర్ బీయింగ్ ఎక్స్‌ట్రార్డినరీ. మమ్మల్ని మేము ఎగ్జిబిట్ చేసుకోవడం అనేది ఎప్పుడో స్కూలింగ్ ఆర్ కాలేజ్ డేస్‌లోనే చూసాం. బట్ యాజ్ ఎ బిజినెస్ ఉమెన్ ఆర్ యాజ్ ఏ సమ్ కోచ్ మమ్మల్ని మేము అక్కడ ఎగ్జిబిట్ చేసినప్పుడు రకరకాల మైండ్ సెట్‌ని రీడ్ చేయడానికి అవకాశం గాను, అసలు మమ్మల్ని మేము మార్కెట్ చేసుకుంటే ఎలా ఉంటామో, మా సర్వీసెస్‌ని చూపిస్తే ఎలా ఉంటామో తెలిసింది. ఇవంతా తెలుసుకుంటున్నప్పుడు చాలా కాన్షియస్‌గా ఉండడం, అన్నెసెసరీ టాక్స్ తగ్గిపోవడం అండ్ హెల్తీ అట్మాస్ఫియర్‌ని మా చుట్టూ, మా ఇంట్లో వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతూ గమనిస్తున్న విషయం. నా యొక్క పర్పస్‌ని లీడ్ చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడేలాగా నా మైండ్‌ని పెట్టేట్లాగా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క సంఘమ్స్ అనేవి బియాండ్ ద థింగ్స్ ఎక్స్‌పెక్టేషన్స్ లాగా వెళ్తున్నాయి. మీరు మమ్మల్ని ఊరుకు ఉండనివ్వట్లేదు. చాలా హ్యాపీగా ఉంచుతున్నారు, శాంతంగా ఉంచుతున్నారు, మనీతో పెరగనిస్తున్నారు, నెట్వర్క్‌గా పెంచుకుంటూ పోతున్నాం. డిజిటల్ మహిళా సంఘం టీమ్‌ని అండ్ డిజిటల్ మహిళా ఫౌండర్ అయిన ఆశ్లేష మ్యామ్‌కి బిగ్ థ్యాంక్స్ ఎ లాట్ అండ్ జై హో డిజిటల్ మహిళ.